క్రికెట్ కోళ్ల పందాలలో గతంలో బెట్టింగులు చూశాం. బెట్టింగుకు ఎందరో బలవుతూనే ఉన్నారు. బెట్టింగ్ను ఆపేందుకు పోలీసులు, ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. బెట్టింగ్ను తగ్గించాలని ఓవైపు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే బెట్టింగ్ రాయుళ్లు మరో పద్ధతిని ఎంచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు వేస్తున్నారు. ముఖ్యమైన స్థానాల్లో మరింత జోరుగా ఈ బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారాయని అనుమానం కూడా వ్యక్తమవుతుంది. పొలం దస్తావేజులు సైతం కుదవపెట్టేందుకు బెట్టింగ్ రాయుళ్లు వెనకాడటం లేదట. క్రికెట్ కోళ్ల పందాలలో లాగానే ఇప్పుడు ఓటింగ్కు సంబంధించి కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. బెట్టింగ్కు ఎందరో బలవుతూనే ఉన్నారు. బెట్టింగ్ను ఆపేందుకు పోలీసులు, ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. బెట్టింగ్ను తగ్గించాలని ఓవైపు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే బెట్టింగ్ రాయుళ్లు మరో పద్ధతిని ఎంచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బెట్టింగ్ దందాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు పిఠాపురం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చూస్తున్నాం ఒకవైపు పోలీసులు, అదేవిధంగా ప్రభుత్వాలు చెప్తున్న బెట్టింగ్ దందా అనేది జోరుగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? వంశీ, మీరన్నట్టుగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ఒకవైపు మనం చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి పండుగకు వచ్చేటువంటి కోళ్ల పందాలు మేజర్గా ఉంటాయి. మరొకవైపు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా నడుస్తున్నటువంటి ఐపీఎల్కి సంబంధించిన వాటిలో బెట్టింగ్లు సర్వసాధారణం. ఈ రెండింటిని మించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశం పిఠాపురం ఎందుకంటే దాదాపుగా ఒకటి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఇక్కడ పిఠాపురంలో ఇప్పటికీ చాలా ఫేమస్గా ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ అయితే ప్రఖ్యాతి చెందినటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఆ రెండింటిని మించి, ఆ రెండింటికి సరిసమానంగా పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేయడం కూడా ఇప్పుడు కొంత ట్రెండ్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. పిఠాపురం మొత్తం దేశవ్యాప్తంగా తెలిసినా కూడా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత కొంత ఇంకా మరికాస్త ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకోవాలి. దానికి అదునుగా చేసుకొని, దాన్ని ఆసరాగా చేసుకొని ఏదైతే బెట్టింగ్ రాయలు ఉన్నారో ఇప్పటికీ పిఠాపురం వ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా, 2,36,000 పైగా ఓట్లున్నాయి. ఒకవైపు బయట దేశాల నుంచి వచ్చి ఓటేస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి ఓటేస్తున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చి సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అట్లాంటి దాన్ని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని క్యాచ్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయలు కూడా ఏదైతే ఆ కొత్త పుంతలకు, కొత్త వింతలకు చేస్తున్నారని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే క్రికెట్ కోళ్ల పందాలతో పాటుగా సరిసమానంగా రేపు జరగబోయేటువంటి పోలింగ్, దాంతోపాటుగా వచ్చేటువంటి రిజల్ట్స్లో ఎవరు గెలుస్తారు, వైసీపీయా, జనసేన, ఈ రెండింటిపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు నడుస్తున్నాయని చెప్పేసి పిఠాపురంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఇప్పటికే కోట్ల రూపాయలు కూడా చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కోళ్ల పందాలలో పెట్టినట్టుగానే దస్తావేజులు, వారికి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన పేపర్లను సైతం కుదవబెట్టి బెట్టింగ్ చేస్తున్నారని చెప్పేసి పిఠాపురంలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మరొకవైపు పోలీసులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అయితే ఎన్నికల్లో పిఠాపురంపై ఇంకాస్త ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బెటాలియన్ పోలీసులు కానీ, లేక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు, వీటన్నిటిని మోహరించుతూనే ఎప్పటికప్పుడు ఈరోజు రేపే కీలకం కాబట్టి 2 రోజుల పాటు ఇంకా బెట్టింగ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని, మరొకవైపు ఎట్లాంటి రాజకీయ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు నిరంతర ప్రక్రియగా 24 గంటలు వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ బెట్టింగ్లపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, వాటిపై ఏం చేస్తారనేది అయితే కొంత సర్వత్రా అయితే పిఠాపురంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా చర్చ జరుగుతుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్.